మార్కాపురం, మదనేపల్లి, ఆదోని ఇవన్నీ కూడా సెకండ్ ఫేజ్లో ఉన్నాయి. అండ్ థర్డ్ ఫేజ్ వచ్చేసి పిడుగురాళ్ళ, మార్కాపురం, బాపట్ల, నర్సీపట్నం, పెనుగొండ, అమలాపురం, పాలకొల్లు. ఇలా మనం డివైడ్ చేస్తే ఈ అన్నిటినీ మనం ఏదైతే సెకండ్ ఫేజ్లో ప్రారంభించాల్సినటువంటి కాలేజెస్ ఉన్నాయో అవన్నీ మనమున్నప్పుడే దానికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చరు దాదాపుగా అప్పటికప్పుడు కూడా మనము ప్లగ్ అండ్ ప్లే మోడల్లో ఎంబీబీఎస్ క్లాసులు మనం స్టార్ట్ చేసుకునేటువంటి అవకాశం కల్పిస్తూ ఎక్కడో కొంత వర్క్స్ చేయాల్సినవి ఉన్నాయి. అవి కూడా కంప్లీట్ చేస్తే కంప్లీట్గా మొన్నటి సంవత్సరం సంబంధించి తరగతులు ప్రారంభమయ్యేవి. ఈ సెకండ్ ఫేజ్కి సంబంధించినటువంటి కాలేజెస్ మీద మనం ఎక్కడికైతే అక్కడి వరకు ఆగుందో అక్కడికి అంతవరకు ఆగేసి ఏమాత్రం కూడా ఎన్హాన్స్మెంట్స్ చేయకుండా పట్టించుకోలేదు. దానివల్ల ఏమయ్యాయి, క్లాసెస్ స్టార్ట్ అవ్వలేదు. కొంత ఎఫర్ట్స్ కనుక వాళ్ళు పెట్టి కనుక ఉండుంటే ఖచ్చితంగా అవన్నీ ప్రోగ్రెస్లో ఉండేవి. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఈ సెకండ్ ఫేజ్కి సంబంధించినటువంటి కాలేజెస్ని, అలాగే ఈ థర్డ్ ఫేజ్లో మనం అనుకున్నటువంటి కాలేజెస్ని అన్నీ కూడా ఇవన్నీ ప్రైవేటైజేషన్ పద్ధతిలో ఇవన్నీ కూడా ప్రైవేట్ సంస్థలకు అప్పగించేటువంటి ఒక ప్లాన్ వేశారు. సో ఇప్పుడు ఈ సెకండ్ ఫేజ్ ఏమో ప్రైవేటైజేషన్లో భాగంగా ఫస్ట్ ఫేజ్లో ప్రైవేట్ వాళ్ళకు అప్పగిస్తారట. ఈ థర్డ్ ఫేజ్లో ఉన్న కాలేజెస్ వాళ్ళకు ప్రైవేటైజేషన్ మాడ్యూల్లో సెకండ్ ఫేజ్లో ప్రైవేట్ వాళ్ళకు అప్పగిస్తారట. సో దీనికి ఏం చేస్తున్నారంటే ఊరికనే అలా ఇచ్చేస్తే బాగోదని చెప్పేసి నమ్మించేందుకు అందరినీ కూడా దీనికి ఒక నెరేటివ్ బిల్డ్ చేయాలి, దీనికి సర్టెన్ ప్రొసీజర్స్ మేము ఫాలో అయ్యాము, మేమేం ఊరికే అలా ఇచ్చేయలేదు అని చెప్పేటువంటి ప్రయత్నం ఇప్పుడు చేస్తూ ఉన్నారు. అదేంటంటే ఈ కాలేజెస్ అన్నిటికీ సంబంధించి కేపీఎంజీ అనే ఒక కన్సల్టింగ్ సంస్థ ఉంది. ఆ కేపీఎంజీ అనే కన్సల్టింగ్ సంస్థకి వీళ్ళు పలానా ఇట్లా మెడికల్ కాలేజెస్ ఉన్నాయి, సో ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లే చేస్తున్నాము, ఇది పరిస్థితి, ఒకసారి చూడండి, దీని మీద మీరు కొంత క్రైటీరియా బిల్డ్ చేసి ఒక ఫిజిబిలిటీ రిపోర్ట్ రెడీ చేయండి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కేపీఎంజీ సంస్థ కన్సల్టింగ్ సంస్థకి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఈ కేపీఎంజీ సంస్థ వచ్చేసి ఇక ఇదంతా కూడా స్టడీ చేసి ఒక ఫీజిబిలిటీ రిపోర్ట్ ఇస్తుంది. ఆ రిపోర్ట్ కూడా గవర్నమెంట్కి అనుకూలంగానే ఇస్తుంది, ఎందుకంటే వాళ్ళతో మాట్లాడే జరుగుతుంది. బట్ స్టిల్ ఇదేదో కేపీఎంజీ సంస్థ వాళ్ళు ఓన్గా రీసెర్చ్ చేసి ఇది క్రైటీరియా అని చెప్పి వాళ్ళు ఇచ్చినటువంటి కండిషన్స్ కానీ పాసిబిలిటీస్, సాధ్యాసాధ్యాల గురించి మెన్షన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఈ సంస్థ మళ్ళీ ఈ ఫీజిబిలిటీ రిపోర్ట్ వీళ్ళకి గవర్నమెంట్కి ఇస్తుంది.